మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ఇంకా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ పేపర్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల పేపర్లు ఉన్నాయి. ఏ పేపర్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి 16,000 కోట్లు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దావోస్లో తెలంగాణ సంచలనం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్లో మరో 3 డేటా సెంటర్లు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇప్పటికే మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే దావోస్లో ఉన్నారు. అక్కడ అందరితో కూడా ఆయన మాట మంతి జరుపుతూ ఉన్నారు. అక్కడ అందరితో మాట్లాడడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అయితే అక్కడ చూసుకున్నట్లయితే మనం దావోస్ లోని మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయిన ఆయన అక్కడ జ్ఞాపికను అందజేస్తూ ఆ చైర్మన్లకి ఈ సందర్భంగా సంస్థ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ ముజారికి ఒక జ్ఞాపికను అందజేస్తున్నటువంటి ఆ ఫోటోను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నమస్తే తెలంగాణ పేపర్ లో మనం చూడొచ్చు. అయితే ఇంకా త్వరలోనే మనకి 16,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముందుకొస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. అలాగే దావోస్ లో తెలంగాణ ఒక సంచలనంగా ఉంది అక్కడ అంటూ కూడా అక్కడ మంత్రి కేటీఆర్ అక్కడ మాట్లాడడం, వాళ్ళందరితో పరామర్శించడం, ప్రవాసాంధ్రులందరినీ కూడా కలవటం, అక్కడంతా కూడా ఒక సంచలనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇంకా హైదరాబాద్ లో రానున్న రోజుల్లో మరో 3 డేటా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా స్పష్టంగా ఇచ్చేశారు. సో దాని ద్వారా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ నగరం అనేది ఒకటి. ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రం వైపు నలుమూలల నుండి అన్ని దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఉండబోతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం దానిని చూడొచ్చు. ఇంకా మనం చూసినట్టయితే నిరుడు చూస్తే 3 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అలాగే ఇప్పుడు చూసే తాజా నిర్ణయంతో 6కు పెరగనున్న డేటా సెంటర్లు అంటూ కూడా ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా అక్కడ ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మరొక 3 డేటా సెంటర్లను కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి మొత్తంగా ఇవన్నీ కలిపి 6 డేటా సెంటర్లు అవుతున్నాయి. మంచి మంచి సంస్థలు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా ముందుకు వస్తున్నారు అన్ని సంస్థల వారు కూడా అనేది తెలుస్తుంది. కేవలం తెలంగాణ అభివృద్ధిని చూసి, తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి, ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి అభివృద్ధిని చూసి ధైర్యంగా ప్రతి సంస్థ కూడా ముందుకొస్తుంది అనేది మంత్రి కేటీఆర్ మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా తాజా నిర్ణయంతో 6కు పెరగనున్న డేటా సెంటర్లు, దావోస్ కు కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రకటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని కూడా వెల్లడి చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ 6 డేటా సెంటర్లు పెట్టుబడి చూసుకున్నట్లయితే 32,000 కోట్ల వరకు కూడా వచ్చింది ఇది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే 16,000 కోట్ల వరకు ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఇదే ఒక 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేసినప్పుడు 16,000 కోట్లు ఉంది. ఇప్పుడు మరొక 3 వస్తున్నాయి కాబట్టి మొత్తంగా 32,000 కోట్ల రూపాయల వరకు ఇది ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా వెబ్ పీటీ అనేది కూడా ఒకటి ఇచ్చారు. 150 కోట్ల పెట్టుబడితో ఇది స్టార్ట్ చేయబోతున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక హైదరాబాద్ కు అంతర్జాతీయ సంస్థ అనేది మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా సో మనం చూడొచ్చు. ఇంకా అలాగే వైద్య సంస్థలకు డిజిటల్ సేవలు కూడా అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అనేది కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మొత్తం మనం పేపర్ 2లో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మనం చూస్తే రాష్ట్రానికి ఇన్స్పైర్ బ్రాండ్స్ వస్తున్నారు అనేది కూడా మనకు ఒకటి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. అలాగే గ్లోబల్ సపోర్ట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా మనకి నమస్తే తెలంగాణ పేపర్లో ఎంతో క్లియర్ గా ఇచ్చారు. ప్రతి సంస్థ కూడా మరి కేటీఆర్ తో CEO పాల్ బ్రౌన్ కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కేటీఆర్ తో ముఖాముఖిగా చర్చలు జరిపారు. అన్ని విషయాలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ దావోస్ లో నుంచి ఇప్పుడు మనకి ఒక 3 డేటా సెంటర్లు, ఒక 3 సంస్థలు కూడా మనకి ఇక్కడ మనతో పెట్టుబడులు పెట్టి ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఒక అనువుగా వచ్చారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా సో మనం చూసినట్లయితే మెయిన్ ప్రధాన వార్త ఇంకా మనకి నమస్తే తెలంగాణలో
ఇంకా ఇంటి వద్దకే కంటి వెలుగు అనేది ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఇంకా తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1.6 లక్షల మందికి పరీక్షలు చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 1.5 అంటే 1,00,000 పైగానే మనకి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకే కంటి వెలుగును తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు లేని ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే, ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాలి అంటూ కూడా మంత్రి ఇప్పటికే హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, ఇంకా క్యాట్రాక్ట్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా స్పెట్స్ అవసరమైనా కూడా ఫ్రీగానే స్పెట్స్ కూడా అందజేస్తారు. ఏదైనా ఆపరేషన్స్కి సంబంధించి ఉంటే కూడా వాళ్ళ ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఇంకా మందులు ఏమైనా అవసరమైతే కూడా కిట్స్ అన్ని కూడా ఫ్రీగానే ఇచ్చే అవకాశం ఉంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. ఇంకా ప్రజలు కోరిన చోట నేత్ర పరీక్ష శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి హరీష్ రావు ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అవసరమైతేనే గేటెడ్ కమ్యూనిటీలో కూడా అంటూ కూడా ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీలో అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా పెడతారు అనేది అయితే మనకు ఒకటి క్లియర్ గా ఇచ్చారు. సో ప్రతి ఇంటి వద్దకు మాత్రం ఖచ్చితంగా కంటి వెలుగు అనేది వెళ్తుంది. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు. ఇంకా చూసి 55 లక్షల మందికి ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేశాము. అలాగే దేశానికి దిక్సూచిగా రాష్ట్ర పథకాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అనేది తెలుస్తుంది. కంటి వెలుగు అనేది 2వ విడత అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా స్పష్టంగా ఇచ్చారు. ఇంకా అలాగే అంధత్వ రహిత తెలంగాణగా ఉండటమే సీఎం కేసీఆర్ యొక్క ముఖ్య లక్ష్యం అనేది కూడా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి, అంధత్వ రహిత తెలంగాణగా ఉండాలి, కంటి చూపుతో ఎవరు కూడా నష్టపోకూడదు అనేది ప్రతిదీ కూడా ఆయన ఎంతో క్లియర్గా ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. కేసీఆర్ యొక్క ముఖ్య లక్ష్యం అయితే అంధత్వ రహిత తెలంగాణగా మనం చూడాలి అనేది ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ దిశగానే మంత్రులంతా కూడా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే సమైక్య రాజకీయ అభివృద్ధి సందేశం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బుద్ధ మురళి విశ్లేషణలో అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. ఇంకా 4 ముఖ్యమంత్రులు, 5 జాతీయ పార్టీలు, అశేష జనసహిన ఒక్కచోటన చేరి అరుదైన వేదికపై ఖమ్మం బహిరంగ సభ వేదికను ఎంతో ఉత్సాహంగా అక్కడ చేసినటువంటి ఆ పరిస్థితిని అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి అనే విధంగా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం పేపర్ 4లో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే సమైక్య రాజకీయం అభివృద్ధి సందేశమే అక్కడ ఇచ్చినట్లుగా మాత్రం మనకి తెలుస్తుంది. ఇంకా ఒడిశాను తాకిన బీఆర్ఎస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తొలి బహిరంగ సభ మరునాడే కాంగ్రెస్ షాక్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా పిసిసి కార్యదర్శి పదవికి కైలాష్ కుమార్ ముఖి రాజీనామా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూద్దాం. సీఎం కేసీఆర్ నిజమైన దళిత బంధు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే భారత్ ను నడిపే రాజనీతిజ్ఞుడు ఆయనే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా తెలంగాణ మోడల్ దేశానికి ఒక ఆదర్శంగా ఉంది అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక అది దేశ ప్రజలను కళ్ళు తెరిపించేసింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మొదటి రోజు ప్రసంగంతోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో జరిగిన విషయం ఇది అంటూ కూడా ఇచ్చారు. ఇక నేను కేసీఆర్ తో కలిసి నడుస్తా అంటూ కూడా కైలాష్ చెప్పడం జరుగుతుంది. మొదటి రోజు ఆ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ కు ఒక షాక్ ఇచ్చేశారు. ఖచ్చితంగా ఆయనే నిజంగా ఒక నాయకుడు అనేది. ఆయన ప్రసంగం నన్ను ఎంతగానో ఆకర్షించింది, నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను ఖచ్చితంగా ఆయనతో కలిసి నడుస్తాను, దేశం కోసం పనిచేస్తాను, దేశం కోసం పనిచేసే వాళ్ళతో నడవాలని నాకు ఉంది అన్నట్లుగా ఆయన అప్పుడే కాంగ్రెస్ కి పిసిసి కార్యదర్శి పదవికి కైలాష్ కుమార్ ముఖి రాజీనామా కూడా చేసేశారు. ఇంకా తర్వాత కేసీఆర్ తో కలిసి నడుస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో డీటెయిల్స్ మాత్రం పేపర్ 3లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన రాజీనామా చేశారు. ఒడిశాను తాకిన బీఆర్ఎస్ అనేది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా మెయిన్ ప్రధాన వార్తగా మనకి ఫ్రంట్ పేజ్ లో ఇచ్చారు. మనం దానిని చూడొచ్చు నమస్తే తెలంగాణ పేపర్ లో. సో మనం ఇంకొక పేపర్ చూద్దాం, ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ అంటే ప్రధాన వార్తగా ఇచ్చారు. సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం అనేది ఇచ్చారు. ఇక ముగ్గురి దుర్మరణం అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే ఒక ముగ్గురు వ్యక్తులు లోపలికైతే వెళ్ళడం చూశారు, కానీ వాళ్ళు బయటికి వచ్చారా రాలేదా, వాళ్ళు అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా కొంతసేపు రింగ్ అయినప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లోనే అవి స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా ముగ్గురు వ్యక్తులు అసలు ఏమయ్యారు అంటే పోలీసులు, ఫైర్ ఇంజిన్ వారంతా కూడా వారు బయటికి రాలేరు, వారు చనిపోయి ఉంటారు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా అధికారికంగా అయితే ధృవీకరించలేదు, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇంకా వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, నడుస్తున్నాయి, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఇప్పటికే
కొంతమంది ప్రమాదవశాత్తు హాస్పిటల్లో కూడా ఉన్నారు. అక్కడ ఉన్న పక్కనే ఉన్న కిమ్స్ కూడా తరలించడం జరిగింది. ఇది భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇంకా 6 అంతస్తుల నుంచి 5 అంతస్తులు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఒక్కసారిగా ఎప్పుడైనా సరే కుప్పకూలే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా ఒక సందేహం అయితే ఉంది. ఉదయం 10:40 స్టార్ట్ అయినటువంటి ఆ మంటలు అగ్ని ఒక 4-5 గంటల వరకు కూడా ఖచ్చితంగా కంటిన్యూషన్గా మరి 25 ఫైర్ ఇంజన్లతోటి అక్కడ మంటలు నార్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. ఎగసి పడుతున్న మంటలు దట్టమైన పొగతోటి ఒక 8 కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఆ పొగ మంచు ఆ పొగ దట్టమైన పొగలు కనిపించేంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. అప్పటికే పోలీస్ అంతా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. అక్కడంత దారులన్నింటినీ కూడా మరి ఎవరిని వెళ్ళనీయకుండా చేయడం, అన్నీ కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం అన్నీ జరిగింది. కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కువగా జరగకుండా అయితే ప్రయత్నాలు చేశారు. కానీ ఇంకా ఒక ముగ్గురు మాత్రం లోపలికి వెళ్ళారు. మరి ఆ ముగ్గురు పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. సో మనం వివరాలు చూస్తే ఇంకా భవనం నుంచి ఎగిసిపడుతున్న మంటలు ఎలా ఉంది అక్కడ ఆ పరిస్థితి అనేది కూడా ఒక ఫోటో మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ గోదాంలో జరిగిన ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జస్ట్ ఫస్ట్ కొంచెం చిన్నగానే స్టార్ట్ అయింది. కానీ అది కొంత మళ్ళీ ఏదో రకంగా అది సర్దుకుంటుంది, అది ఆరిపోయొచ్చు అనే విధంగా కొందరు కట్టుబట్టలతోటి బయటకు వచ్చిన విధానం కూడా అక్కడ ఉంది. ఆ తర్వాత అది కొంచెంగా పక్క షాప్లో కూడా అంటుకునే ప్రమాదం సంభవించింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా 7 పని వాళ్ళను కాపాడిన ఫైర్ సిబ్బంది, అక్కడ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 7 వాళ్ళందరినీ కాపాడారు. ఒక 7 అయితే ఫైర్ సిబ్బంది కాపాడగలిగారు. వారిలో ఒకరి పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వారు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఇంకా మనం చూస్తే ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం చూడ్డానికి వెళ్ళారు ఒక ముగ్గురు. ఆ ముగ్గురిది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. అసలు ఎవరైనా ఉన్నారా అనేది చూస్తామని చెప్పేసి వెళ్ళారు ఆ ముగ్గురు. మరి ఆ ముగ్గురు పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానీ ఇక్కడ మిగిలిపోయింది అనేది మాత్రం తెలుస్తుంది. తిరిగి రాని ముగ్గురు యువకులు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి, చనిపోయి ఉంటారన్న అగ్నిమాపక సిబ్బంది అని కూడా తెలుస్తుంది. ఇంకా చూస్తే 40 ఫైర్ ఇంజన్లతో 9 గంటలు మంటలార్పే ప్రయత్నం చేశారు. ఇక 2 ఫైర్ సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయి ఈ సమయంలో అనేది కూడా తెలిసింది. ఫస్ట్ 25 మధ్యాహ్నం వరకు చూసినట్లయితే ఒక 25 ఫైర్ ఇంజిన్లతోటి మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్నిటిని తిప్పించారు. మొత్తం 40 ఫైర్ ఇంజిన్లతోటి అక్కడ మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దట్టమైన ఆ మంటలు పొగతో కంటిన్యూ అలాగే వస్తూనే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇంకా చూస్తే ఇంకా ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం చేసే సమయంలోనే ఫైర్ సిబ్బందికి కూడా కొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇంకా వారిని కూడా కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా 2 ఫైర్ సిబ్బందికి గాయాలయ్యి అందులో ఒకరు విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇచ్చారు. ఇంకా పెచ్చులుడుతూ కుప్పకూలే స్థితిలో ఉన్నటువంటి ఆ భవనం అనేది కూడా తెలుస్తుంది. ఏ క్షణమైనా కూడా ఆ భవనం అంతా కూడా కుప్పకూలే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే మనం పేపర్ 3లో అయితే చూడొచ్చు. మొత్తంగా మాత్రం ఇంకా ఒక ముగ్గురు మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ ముగ్గురులో ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. అలాగే ఈ భవనం అనేది అయితే శిథిలావస్థకు మొత్తం కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఇంకా మనం చూసే ఫైర్ సిబ్బంది కూడా కొంత గాయాలయ్యాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా దీనిపై ముమ్మరంగా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా అసలు ఏంటి, ఇది ఎలా జరిగింది అనే దానిపై కూడా కొంత ఎంక్వైరీ చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 3లో చూడొచ్చు అనేది దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూద్దాం. మనం మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఇక్కడ అది నన్ను పిలువలే అంటూ ఒక దగ్గర మనం చూడొచ్చు. బీఆర్ఎస్ సభపై నాకు సమాచారమే లేదు అసలు అన్నట్లుగా కేసీఆర్ పిలిచినా కూడా వారు ఖమ్మం వెళ్ళారు. అంటే కేసీఆర్ పిలిచినా వారు ఖమ్మం వెళ్ళారు. అలాగే ప్రతిపక్షాలన్నీ కలిసి నడిస్తే చూడాలని ఉంది అంటూ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరు ఏంటి అనేది చూసినట్లయితే నా ఏకైక స్వప్నం కూడా అదే అంటూ బీహార్ సీఎం నితీష్ చెప్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు. అందరూ కలిసి ఉంటే ప్రతిపక్షాలన్నీ కలిసి నడిస్తే చూడాలని నాకు ఉంది అనేది కూడా మరి నితీష్ గడ్కరీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఏకైక కోరిక, ఆయన కళ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత మీదేనా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ సభకు మెజారిటీ నేతలు దూరంగా ఉన్నారు అనేది కూడా కొంత ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్ మనం చూడొచ్చు పేపర్ 13లో. సో మొత్తంగా అయితే ఆయన పిలవలేదనేది ఒకటి, బీఆర్ఎస్ నాకు సమాచారం కూడా లేదు అసలు, కానీ అందరూ కలిసి నడిస్తే అందరూ ఐక్యంగా ఉంటే చూడాలనేది నాకు ఒక స్వప్నం, అంటే ఆయనకు ఒక కళ ఉంది అనేది కూడా ఆయన తెలుస్తుంది. సో జాతీయ స్థాయిలో విపక్షాలను ఐకమత్యం చేసే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లుగా మాత్రం మనకు చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూద్దాం.
సో ఇంకా మనం చూసే 24 గంటలు కరెంట్ నిరూపిస్తే అని రాజకీయాలకు గుడ్ బై అంటూ ఇచ్చారు. ఎవరు ఏంటి అనేది చూస్తే కేసీఆర్ సాగుకు ఉచితంగా ఇస్తూ ఇళ్లకు రేట్లు పెంచావు అంటూ కేసీఆర్ ఉచితంగా అన్ని ఇస్తున్నాను అంటూ సాగుకు ఇళ్లకు మాత్రం రేట్లు పెంచేసావు అంటూ రెంట్లు కూడా పెంచేసావు అంటూ ఇక్కడ ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాల్లో సగం కూడా వాడుకోలేకపోయావు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. అలాగే నువ్వు దేశంలో చూసినట్లయితే సాగునీటి రంగాలపై మాట్లాడకూడదు అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నావు. నువ్వు నీటి గురించి కానీ ఇళ్ల గురించి కానీ ఉచితంగా కరెంట్ అని కానీ అన్నీ చెప్తూ ఉన్నావు కదా, అవన్నీ నువ్వు మాట్లాడకూడదు, అసలు నువ్వు మాట్లాడే అర్హత లేదు అంటూ బండి సంజయ్ కేసీఆర్ పై ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే ఒకవేళ నువ్వు 24 గంటలు కరెంటు ఇస్తున్నావు అని నిరూపిస్తే కనుక నేను రాజీనామా చేయడానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నాను అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా తీగలు పట్టుకో అద్దాలు పెట్టుకో నిజాలు తెలుస్తాయి అంటూ పువ్వాడ కూడా చెప్తూ ఉన్నట్లు పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 13లో చూడొచ్చు. మొత్తంగా అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్తాను అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ నిజాలు అయితే కనుక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అనేది అయితే మనకి స్పష్టంగా ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక 3 లక్షల కోట్లకు మించి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు ఇచ్చిన శాఖలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వ్యవసాయానికి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి 1000 కోట్ల పైనే అంటూ ఇచ్చారు. అదే బాటలో ఆరోగ్యం సంక్షేమం కూడా నడుస్తుంది అనేది కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించి నీటికి సంబంధించి అన్ని పథకాలకు సంబంధించి కూడా ఇచ్చారు. 3 లక్షల కోట్లకు మించి భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు ఇచ్చిన శాఖలు అనేది కూడా మనకి దానికి సంబంధించి ఇచ్చారు. అయితే అవన్నీ కూడా మనం పేపర్ 10లో పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. మొత్తంగా దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా సో మనం ఇంకా మరొక పేపర్ చూసుకున్నట్లయితే మనం వెలుగు పేపర్ చూద్దాం. ఇంకా వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే ఫస్ట్ మనకి మెయిన్ పేపర్లో ఇంకా తెరపైకి మళ్ళా ముందస్తు అనేది ఒకటి ప్రధాన హెడ్లైన్ గా కనిపిస్తుంది మనకి. అలాగే బీఆర్ఎస్ సభ అటర్ ప్లాప్ అనేది మనకి బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ప్రధాన వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మంటల్లో మాల్ అనేది ఇప్పుడు మనకి హాట్ టాపిక్. హైదరాబాద్ సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకి ఇక్కడ మెయిన్ ఫ్రంట్ పేజీలో ఫస్ట్ లైన్ లోనే ఫస్ట్ హెడ్ లైన్ గా ఇచ్చారు. ఇది కూడా మనం చూడొచ్చు. అక్కడ ఇంకా సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం 5 అంతస్తుల బిల్డింగ్ లోనే డెక్కన్ స్పోర్ట్స్ అనే యొక్క షాప్ లో ఆ డెక్కన్ స్పోర్ట్స్ కు సంబంధించినవన్నీ నడుస్తున్నాయి. ఆ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ వల్ల అనేది అయితే తెలుస్తుంది. దట్టమైన 10 గంటల వరకు కూడా కమ్మేసినటువంటి పొగ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి అన్నిటికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ మనకి తెరపైకి మళ్ళా ముందస్తు అనేది ఇచ్చారు. అయితే అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు అంటూ ఇప్పటికే మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూడొచ్చు దాన్ని కూడా. ఇక అలాగే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలతో బిజీ త్వరలోనే ఎన్నికలు వస్తాయి అంటున్న బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఎప్పుడొచ్చినా కూడా ఎదుర్కొనేందుకు పార్టీలు సన్నద్ధంగా ఉండాలి అనేది ఒకటైతే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం చూడొచ్చు. ఇంకా పార్టీలు మారడానికి పార్టీలు ఎన్నికలు జరిగేటప్పుడు ఏం జరుగుతాయి అనడానికి ఇవన్నీ కొన్ని సంకేతాల అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కొన్ని డీటెయిల్స్ తోటి. సో చూడొచ్చు. ఇంకా మొత్తం అసెంబ్లీ రద్దు దిశగానే కేసీఆర్ ప్రతి అడుగు వేస్తున్నారు అనేది అయితే మరి ఎద్దేవా చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టయితే మనకి ఇచ్చారు. ఇక అలాగే బండి సంజయ్ కూడా ఆయనపై నువ్వు చేసేయండి చెప్పేని నిజాలైతే నేను రాజకీయాలకే గుడ్ బై చెప్తా అన్నట్లుగా ఆయన కూడా మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ప్రసంగాన్ని ఉద్దేశించి వీళ్ళంతా కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ బీఆర్ఎస్ సభ అన్నారు కానీ అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి ఏమీ చెప్పలేదు, మీరు చెప్పిందంత శూన్యం అన్నట్లుగా కూడా కొంత వాళ్ళు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా బీఆర్ఎస్ సభ అటర్ ప్లాప్ అంటూ బండి సంజయ్ చెప్తున్నారు. అది కూడా మనం చూసినట్లయితే లిక్కర్ దందాపై పైసలు పంచేందుకే లీడర్లను కేసీఆర్ తెచ్చిండు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొన్ని విమర్శలు చేశారు ఆయన మీద అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ తొలి సభ రిలీజ్ ఫంక్షన్ అటర్ ఫ్లాప్ అయింది అనేది కూడా ఆయన చెప్తున్నారు. అంటే తొలి సభ రిలీజ్ ఫంక్షన్, ఒక మూవీ రిలీజ్ ఫంక్షన్ ఎలా అటర్ ఫ్లాప్ అయిందని అంటారు, అలాగే ఇప్పుడు తొలి బీఆర్ఎస్ సభ కూడా అటర్ ఫ్లాప్ అయింది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖమ్మంలో చేసిన ఈ అతి భారీ బహిరంగ సభ ఇది, కానీ అది మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి జై తెలంగాణ అనే నినాదాన్ని కూడా విస్మరించిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ అయితే తెలంగాణ నినాదం చెప్పడం కూడా అక్కడ మర్చిపోయారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడ అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇంకా కేసీఆర్ నోట ఏ దేశం పేరు వస్తే ఆ దేశం పని అవుట్ అంతే ఇంకా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ ఏదైనా దేశం గురించి మాట్లాడారు అంటే ఇంకా దేశం పని అవుట్, ఇంకా దేశం అయిపోయినట్లే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా నెత్తిన టోపీ పెట్టుకొని తుపాకీ రాముడు లెక్క మాట్లాడుతున్నాడు అంటూ కూడా ఇంకా కేసీఆర్ను ఉద్దేశించి ఆయన చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇంకా ఆలయాలు చూస్తే ఆలయాలతో వ్యాపారం ఎట్లా అంటూ ఆలయాల్లో కూడా వ్యాపారం చేస్తున్నాం, ఆలయాలతో కూడా వ్యాపారం చేస్తున్నాం, ఎట్లా చేయాలనో కూడా చెప్పడానికి లీడర్లను తెప్పించడం అంటూ కూడా చెప్తున్నాం. ఆలయాలకు సంబంధించి ఎట్లా దోపిడీలు చేయాలి, ఎట్లా మోసాలు చేయాలి, ఎట్లా ఏం చేయాలనేది కూడా ఆలయాలకు సంబంధించి కూడా లీడర్లను తెప్పించినాం. ఇంకా లిక్కర్ స్కామ్కు సంబంధించి మరి అందరికీ డబ్బులు పంచేందుకే లీడర్లందరినీ కూడా పిలిపించాం అని కూడా కేసీఆర్ పై ఆయన ధ్వజం ఎత్తినట్లుగా బండి సంజయ్ మనకి ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అది మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే యాదాద్రికి అంటే ఎట్లా ఆలయంతో ఎట్లా వ్యాపారం చేయాలని తెలుసుకోవడానికి కొంతమంది లీడర్ని యాదాద్రికి తీసుకుపోయిండు కేసీఆర్ అంటూ కూడా అని చెప్తున్నారు. అలాగే అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే ఏప్రిల్ 14న సెక్రటరియేట్ ఓపెన్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అంబేద్కర్ పైన నీకు అంత ప్రేమ ఉంటే సెక్రటరియేట్ ఏప్రిల్ 14న ఓపెన్ చేయండి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా అయితే వెలుగు పేపర్లో మాత్రం కేసీఆర్కి వ్యతిరేకంగా మరి బండి సంజయ్ బీజేపీ చీఫ్ సెక్రటరీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా తెరపైకి మళ్ళీ ముందస్తు అంటే ఇటు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు, అసెంబ్లీని రద్దు చేసే దిశగానే కేసీఆర్ ఆయన కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. సో మనం ఇంకా చూసినట్లయితే ఇక మంటల్లో మాల్ విషయానికి వచ్చినట్లయితే సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇది నిన్న ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. 10 గంటల 40 నిమిషాలకు 10:30 నుంచి అట్లా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆ మంటలు 9 గంటల వరకు కూడా నిర్వీర్యంగా కంటిన్యూషన్గా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. మరి 40 ఫైర్ ఇంజిన్లతోటి అక్కడ ఆ మంటలు నడిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది అనేది తెలుస్తుంది. అందులో 7గురు పరిస్థితి మరి అందరినీ రక్షించగలిగారు, కానీ అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తుంది. ఆ ఫైర్ సిబ్బంది వాళ్ళలో కూడా మరి కొంత ఆ మంటలు ఎగిసిపడి ఆ టైంలో వాళ్ళకు కూడా గాయాలైనట్లుగా తెలిసింది. వారిలో కూడా ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందనే చెప్పాలి. అక్కడ పక్కనున్న కిమ్స్కి అందరినీ కూడా తరలించడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా దట్టమైన ఆ పొగతో చాలా మంది మరి అక్కడ తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ అంతా రాకపోకలు కూడా స్తంభించిపోయి అటంతా కూడా ఎవరిని కూడా రాకుండా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. సో చూద్దాం. ఇంకా మనం చూస్తే ఇంకా సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంకా 5 అంతస్తుల బిల్డింగ్లోని డెక్కన్ స్పోర్ట్స్కు సంబంధించి ఆ మాల్లో షార్ట్ సర్క్యూట్తోనే ఇది జరిగింది అనేది కూడా తెలుస్తుంది. 10 గంటల వరకు కూడా ఎగసిపడిన మంటలు అనేది కూడా తెలుస్తుంది. కమ్మేసినటువంటి పొగ అనేది కూడా ఇచ్చారు. అలాగే భారీ క్రేన్లతో 4గురిని కాపాడిన ఫైర్ సిబ్బంది, భారీ క్రేన్లు ఏవైతే ఉంటే వాటితోటి ఒక 4గురిని అయితే కాపాడగలిగారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూస్తే మరో 2 మిస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ధ్వంసమైన బిల్డింగు ఎప్పుడైనా కూలొచ్చు అంటున్నటువంటి అధికారులు అనేది కూడా తెలుస్తుంది. పూర్తిగా ఆ బిల్డింగ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఎంతటి పటిష్టమైన బిల్డింగ్ అయినా సరే ఒక 4 అవర్స్ మంటల్లో కాలినట్లయితే, అగ్నికి ఆపుతైనట్లయితే ఆ పిల్లర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా వాటి పటుత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అవి ఏదో ఒక సమయంలో కూలిపోయే అవకాశం ఉంటుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
సో కాబట్టి దానిని పూర్తిగా ఇంకా కూల్చడం తప్ప దానితోటి యూజ్ కూడా ఏమీ లేదు అనేది, ఇంకా దాంట్లోకి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించరు కూడా అనేది అయితే ఒకటి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు వెలుగు పేపర్లో. సో ఇంకా కాబట్టి ఇది ఒక భారీ అగ్ని ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడంతా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అప్పటికే భయంతో పరుగులు తీశారు, భయం గుప్పెట్లో వారు ఉన్నారు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కానీ ఇళ్ళు కానీ అన్నిటినీ కూడా చాలా మంది ఖాళీ చేయించు, అధికారులు చాలా వరకు అందరినీ ఖాళీ చేయించడం కూడా జరిగింది అనేది అయితే మనకి వెలుగు పేపర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మొత్తం అయితే బిల్డింగ్ భారీ క్షేత్రాలతో భారీ క్రేన్లతో చాలా వరకు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ఫైర్ ఇంజిన్లతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అలాగే అంత చేసినప్పుడు కూడా బిల్డింగ్ మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయిందనే చెప్తున్నారు అధికారులు. ఇంకా సో మనం మరొక వార్తకు వచ్చినట్లయితే ఇంకా 9 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణకా లేక ఏపీకా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇవాళ హైకోర్టు ఒక తీర్పు ఇస్తుంది వీళ్ళపై. ఇంకా 9 మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణలోనే ఉంటారా లేకపోతే వీళ్ళని కూడా ఏపీకి బదిలీ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ రోజు ఒక తీర్పునైతే హైకోర్టు ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ మాత్రం పేపర్ 4లో చూడొచ్చు. మొత్తంగా అయితే వాళ్ళు ఉంటే ఇక్కడైనా ఉండొచ్చు, లేదంటే బదిలీ అయితే ఏపీకి వెళ్ళొచ్చు అనేది తెలిసింది. ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ అక్కడ బదిలీ అయినప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఒక చర్చ అయితే ఇది. ఎందుకంటే వారు ఒక్కరికైనా లేకపోతే ఇంకా ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ తోనే నడుస్తుంది. సో ఇప్పుడున్న వాళ్ళది కూడా తెలంగాణకా ఏపీకా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే పెట్టినట్లుగా సో మనం చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే మనం ఇక మాస్టర్ ప్లాన్ మాకొద్దు అనేది ఇక్కడ పెట్టారు. జగిత్యాలను దిగ్బంధం చేసిన రైతులు అనేది కూడా ఇస్తున్నారు మనకి. రోడ్ల మీద టెంట్లు వేసుకుని వంట వార్పు చేశారు. 4 గంటల వరకు అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, స్తంభించిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్లుగా సో మనం చూడొచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ మనం చూస్తే గల్ఫ్ వలసలు పెరిగిపోయాయి అంటూ కూడా మనకి తెలంగాణలో ఇక్కడ అంతా కూడా పని కోసం నిరుడు 10,000 మంది పైనమైతే 2021తో పోలిస్తే ఇప్పుడు రెట్టింపైంది ఆ సంఖ్య అనేది కూడా తెలుస్తుంది. 10,000 మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ సంఖ్య కాస్త రెట్టింపైంది. వలసలు వెళ్ళడానికి అంటే ఇక్కడ అభివృద్ధి ఉంటే ఇంతమంది వలసలు ఎందుకు పెరుగుతాయి గల్ఫ్ వలసలు అనేది అయితే ఒక మనకి ఒక విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది ఏ పేపర్లో చూసినా కూడా ఇవాళ మనకి ఇంకా వాటర్ ఫ్లాప్ అయిందని ప్రతిపక్షాలు చెప్పడం, ఇంకా కొంతమంది ఏమో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇలా చేస్తున్నారని చెప్పడం. అలాగే ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఇంకా మెయిన్ అంటే మనకి ఆ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించింది. ఇంకా అలాగే ఇప్పుడు ఏపీకి తెలంగాణకి చూసుకున్నట్లయితే మరి ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే దాని గురించి ఒక క్వశ్చన్ మార్క్ కానీ మిగిలిపోయింది. సో ఏ పేపర్లో చూసినా కూడా మనకి అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరొక పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 95 న్యూస్.